నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇల్లంతా నీట్గా క్లీన్గా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీనెస్ నాలాంటి క్లీనింగ్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది. మీరు నాలాగే క్లీనింగ్ పిచ్చి ఉండి నాతో కనెక్ట్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు అయితే ఫ్రైడే. ఈరోజు ఒక రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫ్రైడే ఎలాంటి స్పెషల్ క్లీనింగ్స్, డస్టింగ్స్ అలాంటివి ఏం చేయను. రెగ్యులర్ క్లీనింగ్ యాజ్ యూజువల్ అవుతుంది. సో ఈరోజు ఒక రొటీన్ వ్లాగ్ అని చెప్పాను కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేశాను అనేది అయితే ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ధనుర్మాసం స్టార్ట్ అయిపోయింది కదా, ముగ్గుల హడావుడి. సో మీరు మీ ఫ్లాట్స్ ముందు చిన్న ముగ్గులైనా వేసుకుంటున్నారా లేదా అనేది నాతో చెప్పండి. పల్లెటూరులో అయితే ఈ 1 month మొత్తం మంచి ముగ్గులు చూడడానికి ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్, చాలా బాగుంటుంది. సో మీ ముగ్గుల స్టోరీ నాతో చెప్పండి. నేను ఎలాగో మీతో షేర్ చేస్తూనే ఉంటాను నేను ఏ ముగ్గులు వేస్తున్నాను అనేది. అండ్ ఇంకా నాకు 2 bedrooms మాత్రమే మిగిలాయి కదా, ఆ 2 సాటర్డే రోజు చేంజ్ చేసేస్తాను కర్టన్స్. సో అది కూడా మీతో షేర్ చేస్తానులేండి. ఈ ఫ్రైడేకి అయితే ఇది ఒక రొటీన్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధనుర్మాసం అంటేనే ఒక మంచి ముగ్గుల ఫీలింగ్ కదా. ఈ గీతల ముగ్గులు చాలా బాగుంటాయి, బట్ నాకు అంత బాగా రాదు, 2-3 వచ్చు. ఇంకా యూట్యూబ్లో అయితే చూసి నేను ట్రై చేస్తున్నానులేండి. మా అమ్మమ్మ గారు అయితే చాలా బాగా వేసేవారు ధనుర్మాసం ముగ్గులన్నీ. సో అది ఇలా నా ఫ్రైడే పూజ అయితే అయిపోయింది. మీరు కూడా మా అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా పాప లంచ్ బాక్స్ విషయానికి వచ్చేస్తే ఈరోజు లెమన్ రైస్ కావాలంది. లెమన్ రైస్ అందరికీ తెలిసిన రెసిపీయే, బట్ నా స్టైల్లో లెమన్ రైస్ ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా రైస్ చూసారా ఎంత వేడిగా ఉందో, అంత వేడిగా కలిపేయాల్సి వస్తుంది. ఎందుకంటే స్కూల్కి టైం అయిపోతుంది కదా, అందుకు. సో రైస్ తీసుకొని అందులో కొంచెం పసుపు, సరిపడా ఉప్పు అయితే వేసాను. పసుపు కూడా సరిపడా వేసుకోండి. ఈ పసుపు ఉప్పు కలిపేప్పుడు మీరు ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ కనుక వేసారంటే పసుపు రైస్కి బాగా పట్టి మంచి కలర్ వస్తుంది. కొంతమంది ఎంత పసుపు వేసినా సరే ఏంటో కలర్ రావట్లేదు లెమన్ రైస్ అనుకుంటారు కదా, మీరు ఇలా అయితే ట్రై చేసి చూడండి. పసుపు రైస్కి పట్టి ఒక మంచి కలర్ అయితే వస్తుంది. ఇంక ఇలా దీన్ని కలిపేసుకోవడమే. కలిపిన తర్వాత ఈ రైస్ కొంచెం చల్లారాక నేను అప్పుడు నిమ్మకాయ పిండుతాను, లేకపోతే చేదు వచ్చేస్తుంది. అండ్ కొంతమంది తడకాలో కూడా లెమన్ వేస్తూ ఉంటారు, అది చేదు వచ్చేస్తుంది. మరి ఎందుకలా చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేస్తే వింటర్ కాబట్టి ఎలానో త్వరగానే చల్లారిపోతుంది. తర్వాత అందులో కావాల్సినంత నిమ్మరసం వేసేసుకోవడమే. ఇప్పుడు మనమైతే తడకకు కూడా రెడీ చేసుకోవాలి కదా. నేను తడక ఎలా వేస్తానో కూడా మీతో షేర్ చేస్తాను. రైస్ అయితే ఎక్కడ ఇది లేకుండా చక్కగా కలిపేసుకోండి, బాగా పట్టేలాగా. అండ్ ఇక్కడ నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసేసుకొని ముందుగా గ్రీన్ చిల్లీస్, పోపు దినుసులు అయితే యాడ్ చేశాను. ఇందులో జీలకర్ర యాడ్ చేయం కాబట్టి ఓన్లీ శనగపప్పు, ఆవాలు అయితే యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మా పాపకు జీడిపప్పు ఇష్టం కాబట్టి నేను జీడిపప్పు యాడ్ చేశాను. మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి పల్లీలు, జీడిపప్పు 2 యాడ్ చేస్తాను. ఈరోజు పల్లీలు ఆ కంటైనర్లో నిండుకున్నాయి, ఫ్రెష్గా ప్యాకెట్ ఓపెన్ చేసే టైం లేక నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను. జీడిపప్పు ఎలాగో ఇష్టంగా తింటారు కదా పిల్లలని. తర్వాత కొంచెం హింగ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ కరివేపాకు అస్సలు మర్చిపోద్దు. నా దగ్గర అయితే కరివేపాకు లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఇంకా ఆ రైస్ చల్లగా కూడా అయింది. అందులో నిమ్మకాయ పిండేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఈ జీడిపప్పు చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో, అవైతే అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీరు పులిహోర ఎలా చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు నా రెసిపీస్ అండ్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది. నాకు మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా ఏ రోజైనా స్పెషల్ క్లీనింగ్స్ ఉన్నా లేకపోయినా రెగ్యులర్ పనులు అయితే మనకు తప్పవు కదా, అందులో పార్ట్గానే వాషింగ్ మిషన్ పొద్దుటే ఆన్ చేసేసాను. ఇంకా అయిపోయినా ఎండ కూడా వచ్చింది లైట్గా. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే 2-3 days నుంచి అస్సలు ఎండ రావట్లేదు. అండ్ బోల్డ్ అంత చలి, బాగా చిరాకు వచ్చేస్తుంది. బట్టలు 2 days 3 days అలా తీగల మీద వాటికి బోల్డంత దుమ్ము పట్టేస్తుందని నా ఫీలింగ్. ఇంకొకసారి ఈవినింగ్ తీసుకొచ్చి ఇంట్లో వేసేస్తున్నానులేండి. ఆ హీటర్ ఉన్న రూమ్లో వేసేస్తే
కొంచెం వామ్గా అవుతాయి కదా, ఆ టైంలో అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంకా అక్కడైతే అయిపోయింది. అక్కడ ఓన్లీ ఎన్నిలేండి 5-6 కన్నా పట్టవు మనం షర్ట్స్ ప్యాంట్స్ అలాంటివి వేసామంటే. ఇంక ఇక్కడ జాకెట్స్ అవి కూడా వాష్ చేశాను ఈరోజు. అవి కూడా ఆరేసి ఇంకా తర్వాత చిన్న చిన్న బట్టలన్నీ స్టాండ్ మీద ఆరేస్తాను. అవైతే ఆరిపోతాయి. ఈ ఎండ చూసారా అలా వస్తుంది లిమిటెడ్గా, అసలు ఫుల్గా అయితే రావట్లేదు. మీ ఏరియాస్లో చలి ఎలా ఉంది, ఏపీలో అక్కడక్కడ వర్షం పడుతుందని నేను విన్నాను. మీరున్న ఏరియాలో వర్షం పడుతుందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మీ పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే ఒక స్నాక్ అయితే నేను షేర్ చేశాను. ఈజీగా ఉంటుంది, హెల్తీ. మీరు కూడా డైట్లో ఉన్నా కూడా ఆ స్నాక్ తినచ్చు. అంత మంచి స్నాక్ అనమాట అది. ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా చట్పటా తినాలంటే అప్పటికప్పుడు చేసుకోవడం తినేయడం అనమాట. నా ఫేవరెట్ స్నాక్. మీరు డైట్లో ఉన్నా సరే నేను చెప్పాను కదా, ఎటువంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా అప్పటికప్పుడైతే చేసేసుకొని తినేయచ్చు. ఇంక ఈ పనులన్నీ చేసేసిన తర్వాత ఇవాళ స్పెషల్ క్లీనింగ్స్ ఏం లేవు కాబట్టి ఈ బట్టలు ఆరేసి కాస్త రిలాక్స్ అవ్వడమే. అయ్యాక మా పాప అయితే వస్తుంది కదా, అప్పుడు ఇంకా తన సంగతి అయితే చూడాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి స్కేటింగ్కి వెళ్తుంది. మా ఈవినింగ్ పూజ ధూపం అవన్నీ మామూలే. అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. డే షార్ట్ అయిపోవడం వల్ల త్వరగా సన్సెట్ అయిపోతుంది. మార్నింగ్ ఏమో ఎర్లీగా సన్ రైజ్ అవ్వట్లేదు. దానివల్ల మార్నింగ్స్ లేట్గా స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈవినింగ్ మాత్రం చాలా త్వరగా అయిపోతుంది. 5కి అలా చూసినప్పుడు సన్లైట్ ఉంటుంది, మళ్ళీ కొంతసేపటికే మొత్తం ఫుల్ డార్క్ అయిపోయి 5:40 5:35కే ఫుల్ ఏదో నైట్ 8 o'clock 8:30 ఫీలింగ్. ఇంకా మనకి రెగ్యులర్ రొటీన్ మీకు తెలుసు కదా, నాకు 10:30 11 అయితే ఏదో మిడ్ నైట్ వరకు తెల్లవారుజాము వరకు పనిచేసిన ఫీలింగ్. ఇలా అయితే బట్టలు ఆరేస్తున్నాను. పెద్ద పెద్దవి ఆరేయడం ఈజీయే, కానీ చిన్న చిన్న హ్యాండ్ కీస్ సాక్స్ ఇలాంటివి ఆరేయడం అంటే నాకు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. చూసారా మా పాప సాక్స్, వాటిని అన్నిటినీ సపరేట్ చేసి అలా చిన్న చిన్నవి ఆరేయడం ఒక ఎగ్జామ్ లానే అనిపిస్తుంది నాకు. మీలో ఎంతమందికి బట్టలు ఆరేయడం అన్నా మడతేయడం అన్నా నాలాగా బద్ధకం చేయబుద్ధి కాదు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, సంక్రాంతి ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చాయి? సంక్రాంతి అంటేనే మన దగ్గర అందరూ ఇల్లు డీప్ క్లీనింగ్ చేసుకుంటారు, బోల్డన్ని పిండి వంటలు చేసుకుంటారు. అసలు చిన్నప్పుడు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా సంక్రాంతి హాలిడేస్. అరిసెలు బోల్డన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ చేసేవారు ఇంట్లో. బాలే సందడిగా ఉండేది సంక్రాంతి అంటే. సో మీకున్న సంక్రాంతి ఎక్స్పీరియన్సెస్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన స్నాక్ విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను అటుకుల మిక్సర్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ. బయట అటుకుల మిక్సర్ కొనుక్కొని తింటే వబ్బా అదో రకమైన స్మెల్, అసలు నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా మీరు సింపుల్గా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అటుకులు మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ముందుగా నేను ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి నాకు సరిపడా అటుకులు అయితే వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అటుకులు బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. నేను కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే 2 daysలో కన్జ్యూమ్ అయిపోతే బెటర్ కదా. లేకపోతే ఇప్పుడు ఆయిల్స్ బాగుండట్లేదు కదా. మనం ఏవైనా చక్రాలు చెక్కలు జంతికలు మురుకులు ఇలాంటివి ఏవైనా కొంచెం నిల్వ పెట్టేస్తే అది రకమైన స్మెల్ వచ్చేస్తుంది. కాబట్టి ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మనకు కావాల్సినన్ని చేసుకొని వాడేసుకోవడమే బెటర్ అని నా ఫీలింగ్. తర్వాత అటుకులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. నేను మా పాప కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం లిబరల్గానే వేసానులేండి. మీరు డైట్లో ఉంటే చక్కగా చూసి ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసుకొని అందులోకి చక్కగా చేతి నిండా పల్లీలు, బోల్డ్ అంత ప్రోటీన్ చక్కగా పల్లీలు వేసేసుకొని దానిలో ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేశాను. తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పుట్నాల పప్పు ఇప్పుడే వేయలేదు. పల్లీలు ఆల్మోస్ట్ హాఫ్ ఫ్రై అయిపోయినాయి అనుకున్న టైంలో సరిపడా పుట్నాల పప్పు కూడా వేసుకోండి. ఈ పప్పులు ఎంత ఎక్కువ వేసుకొని పంట కింద అన్ని పడుతుంటే అంత బాగా అనిపిస్తుంది. మాకైతే పుట్నాలు పల్లీలు బాగా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. కొంతమందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళు అవాయిడ్ చేసేసుకోండి. ఈ ప్లేస్లో మీరు క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. చూసారా, కరివేపాకు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. సో కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోండి. నేను మా చెట్టుకు కొంచెం ఉంటే అది తీసుకొచ్చి వేసేసాను. సో కరివేపాకు ఆకులన్నీ బాగా క్రిస్ప్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత మీరు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు యాడ్ చేసేసుకోవడమే. అటుకులు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం కొంచెం ఏంట్లేండి మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనంటే మా పాప ఎక్కువ స్పైస్ తినదు కాబట్టి
చాలా లిమిటెడ్గా వేసాను. సరిపడా ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేదండి. ఇంకా ఉప్పు కారం వేసిన తర్వాత మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, కలర్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటే యమ్మీ అటుకుల మిక్చర్ ఇంట్లోనే 10 మినిట్స్లో రెడీ అయిపోద్ది. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఇంక ఇలా ఈవినింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మేము ఏం చేస్తున్నామో తెలుసా, న్యూ ఇయర్ క్రిస్మస్ అంటేనే మంచి ఫెస్టివ్ వైబ్ కదా. పిల్లలు చాలా ఎక్సైటెడ్ ఉంటారు, వాళ్ళకి హాలిడేస్ వచ్చే టైము. అండ్ మన పిల్లలు చూస్తున్న ఇది, వాళ్ళు పెరుగుతున్న కల్చర్, వాళ్ళు స్కూల్లో ఫాలో అయ్యే పద్ధతులు, వీటన్నిటి ప్రకారం వాళ్ళు ఇలాంటివన్నీ అడగడం సహజం. పిల్లల సంతోషం కోసం మనం చేయడం సహజం. వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం ఇలాంటివి చేస్తే ఏముందలే అనుకుంటాం మేమైతే. ఒక్కొక్కసారి మనం అసలు ఇండియాలో ఉండడం ఎంత లక్కీ కదా అనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్, ట్రెడిషన్స్, ఎవ్రీథింగ్, రకరకాల పండగలు ఇవన్నీ చూస్తారు మన పిల్లలు. ఎంత లక్కీగా అనిపిస్తుంది నాకు అసలు. వాళ్ళు ఇంకా రకరకాల విషయాలన్నీ తెలుసుకుంటారు. మనం ఇండియాలో అన్ని రకాల ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం, అన్ని ఫెస్టివల్స్కి హాలిడేస్ వస్తాయి. అండ్ స్కూల్లో కూడా కావాల్సినంత అవేర్నెస్, ఒక ఫెస్టివల్ వస్తుందనగానే ఆ థీమ్ రిలేటెడ్ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం, వాళ్ళని ఒక యాక్టివిటీ చేయమండం, ఇవన్నీ కామన్ ఉన్నప్పుడు ఒక చిన్న క్రిస్మస్ ట్రీ సరదాగా మన ఇంటి ముందు పెట్టుకుంటే తప్పే ఉందా అనుకుంటాం మేము. ఇది ఎవరిది వాళ్ళది పర్సనల్ ఒపీనియన్. మాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి మేమైతే పెట్టుకుంటున్నాం. ఇక్కడైతే 2-3 డేస్ నుంచి అడుగుతుంది, వీకెండ్లో పెడదాంలే నాన్న అన్నాను. చెప్పాను కదా, మాకు ఫ్రైడే ఆఫ్టర్నూన్ రాగానే వీకెండ్ స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఆఫ్టర్నూనే ఇంకా మొదలెట్టేసింది. మమ్మ వీకెండ్ వచ్చేసింది, పెట్టేద్దాం అని. సరే నాన్న పెడదామని అవన్నీ తీసాం స్టోర్ రూమ్లోంచి. పెద్ద మెటీరియల్ ఏం లేదులేండి, సింపుల్ ట్రీ. మనమేమి పెద్దగా పెట్టుకొని సెలబ్రేషన్స్ కాదు కదా, జస్ట్ సరదాగా పెట్టుకోవడమే. మా పాప ఒక నోట్ అయితే రాసి పెడుతుంది శాంటా క్లాస్కి అక్కడ. సో శాంటా కూడా యాజ్ యూజువల్ గిఫ్ట్ డ్రాప్ చేసి వెళ్తారు. ఇంకా మీ పిల్లలు ఎవరెవరు ఇలా ఇంట్రెస్టెడ్ ఉంటారు ఇలాంటివి చేయడానికి, మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్రెడీ నేను చాలా లేట్లేండి, మీరు ఆల్రెడీ పెట్టేశారా లేదా క్రిస్మస్ ట్రీ అనేది కూడా నాతో చెప్పండి. ఇక్కడైతే మా బుజ్జి శాంటా చూసారా ఎంత బాగున్నారో, ఎక్కడ హ్యాంగ్ చేయాలా అని చూస్తూ అక్కడైతే హ్యాంగ్ చేస్తున్నాను. ఇలా అయితే మా క్రిస్మస్ డెకరేషన్ నడుస్తూ ఉంది. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంకా మీకు ఎవరికన్నా నోటిఫికేషన్స్ కనుక రాపోతున్నట్టయితే ఒకసారి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. అంటే ఈ మధ్య మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారు నీ వీడియోస్ నోటిఫై అవ్వట్లేదని. కంపల్సరీ మన ఛానల్లో మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 6 o'clockకి షార్ట్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో వస్తుంది. సో మీకు కూడా మా ఫ్రెండ్స్ లాగా ఎవరికన్నా నోటిఫికేషన్ రాకపోతే ఆ చిన్న పని చేసేయండి. సో నోటిఫై అవుతుంది. నోటిఫై అయితే మీకు తెలుస్తుంది కదా నేను వీడియో పెట్టానా లేదా అని, అప్పుడైతే చూసేయచ్చు. ఇంక ఇక్కడ చిన్న చిన్న డెకార్ అంతా హ్యాంగ్ చేసేస్తున్నాం. ఇది నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను ఈ క్రిస్మస్ ట్రీ. ముందు కొంచెం బెండ్ అయినట్టు ఉంది కదా, తర్వాత సెట్ చేసాంలేండి. ఇంకా దీనికి లైట్స్ కూడా పెట్టాలి. ఆల్రెడీ మా ఇంటి ముందే బోల్డ్ అన్ని లైట్స్ ఉన్నాయి. నేను దీపావళికి పెడితే దాన్ని న్యూ ఇయర్ వరకు తీయను. అప్పటి వరకు మంచి ఫెస్టివ్ వైబ్స్, అసలు ఎంత బాగుంటుందో. ఇంకా మంచి ఈ వెదర్లో మంచి ఫెస్టివల్స్, హాలిడేస్, బోల్డ్ అంత ఫన్, ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే. మీకు ఏ సీజన్ అంటే ఇష్టం నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ ఇవన్నీ సర్దేసిన తర్వాత చెప్పాను కదా నేను చాలా మినిమల్గానే ఉంటాయి, ఎందుకంటే ట్రీ చిన్నది కదా. సో మనం డెకార్ ఐటమ్స్ ఎక్కువ కనుక పెట్టేసామంటే అటు ఇటు కదిలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని నేను ఎక్కువ డెకార్ ఏం పెట్టుకోకుండా వెరీ లిమిటెడ్గా పెట్టాను. సో దాంతోనే సాటిస్ఫై అయిపోద్దులేండి మా పాప. తను చెప్పింది వద్దను మేము జనరల్గా చేస్తూనే ఉంటాం, తను కూడా అలానే హ్యాపీగా ఫీల్ అవుద్ది. బట్ చెప్పింది వింటది, ఇలా కాదు అలా చేయాలంటే గొడవ చేయదు. సో ఇలా ఫైనల్గా మా క్రిస్మస్ ట్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉంది? మీకు నచ్చితే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మా పాప అయితే ఫైనల్ టచ్అప్స్ ఇస్తుంది. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం ఏమన్నా చేస్తే గొడవ చేసేస్తారు కదా, మొత్తం తనే చేస్తానని స్టార్ట్ చేస్తుంది కానీ మన హెల్ప్ లేకుండా అవ్వదు. ఫైనల్గా లైట్స్ పెట్టాక ఇలా అయితే ఉంది. చాలా బాగుంది కదా, ఒక మంచి ఫీలింగ్. అసలు ఎంత బాగుందో చూస్తుంటే. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. హలో
చూసారుగా, ఇది మా ఫైనల్ క్రిస్మస్ డెకోర్. అయితే ఏదో పిల్లల సరదా కోసం చేయడమే. తల్లి, యువర్ హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నీ విష్ కార్డ్ రెడీ చేసావు మరి? ఎప్పుడో రెడీ చేసా. ఆ విష్ కార్డ్ కూడా రెడీ చేసి పెడుతుంది. సో విల్ సీ శాంటా విల్ కమ్ ఆర్ నాట్, వాట్ హీ విల్ గివ్. ఎవ్రీ ఇయర్ అయితే ఇప్పటివరకు ఇస్తున్నారు. ఇయర్ ఏమవుతుందో చూద్దాం. అండ్ ఆ శాంటా ఎవరో నాకు బాగా తెలుసు. ఎవరమ్మా? స్కూల్లో ఏమో మా క్లాస్ టీచర్, ఇంట్లో ఏమో డాడీ ఆర్ నువ్వు. వెరీ నైస్. పిల్లలకి మాత్రం క్లారిటీ ఉంటే చాలు కదా. సో అది ఈరోజు మా సింపుల్ బ్లాగ్. మా ఫ్రైడే అయితే ఇలా గడిచింది. ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మా క్రిస్మస్ ట్రీతో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు Red Kriti Sweet Home. Okay. Bye bye. See you tomorrow. Bye.